అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల ఫలితాలు వేలాది మంది ఎన్నో ఆశలతో ఎదురుచూశారు. కానీ ఇప్పుడు అవే ఫలితాలు ఒక పెద్ద వివాదానికి దారితీశాయి. అసలు నమ్మకం, న్యాయం అంటే ఏంటి అని ప్రశ్నలు లేవనెత్తేంత తీవ్రమైన సమస్య ఇది. సో ఈరోజు దీని గురించే మనం వివరంగా మాట్లాడుకుందాం. న్యాయం చెయ్యాల్సిన కోర్టులే అన్యాయం చేశాయని వేలాది మంది అభ్యర్థులు ఎందుకు ఆరోపిస్తున్నారు? అసలు న్యాయ వ్యవస్థ మీద వాళ్ల నమ్మకం ఎందుకు పోతోంది? వాళ్ల ఆవేదన వెనుక అసలు కారణాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఈ మొత్తం వివాదానికి అసలు కారణమేంటంటే మాయమైన పోస్టులు. అవును, విన్నది కరెక్టే. అభ్యర్థులు పరీక్షలు రాసేశారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్లు ఆశలు పెట్టుకున్న ఉద్యోగాలు ఉన్నట్టుండే ఎలా మాయమయ్యాయో చూద్దాం. అసలు ఈ గందరగోళమంతా ఎలా మొదలైందో అర్థం చేసుకోవాలంటే ఈ టైంలైన్ చూడాలి. ఫస్ట్, జిల్లాల వారీగా వేల పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. లక్షలాది మంది చాలా కష్టపడి ఎన్నో ఆశలతో పరీక్షలు రాశారు. అంత బానే ఉంది. కాని డిసెంబర్ 19న ఫలితాలొచ్చిన రోజు వాళ్ల ఆశలన్నింటి మీద నీళ్లు జల్లేలా ఒక నోటీసొచ్చింది. ఏంటంటే అప్లై చేసిన కొన్ని పోస్టులు ఇప్పుడు లేనేలేవు అని. షాకింగ్ కదా! అసలు ప్రామిస్ చేసిందేంటి, ఇచ్చిందేంటి అనేది ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నోటిఫికేషన్లో కొన్ని జిల్లాల్లో, కొన్ని కమ్యూనిటీస్కి స్పెసిఫిక్గా ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పారు. అభ్యర్థులు కూడా ఆ పోస్టులనే నమ్ముకుని వాటికోసమే ప్రిపేర్ అయ్యారు. కట్ చేస్తే రిజల్ట్స్ రోజున సరిగ్గా అవే పోస్టులు 0 అని, అంటే అసలు లేవని ప్రకటించారు. ఇంకా వాళ్ల పరిస్థితి ఊహించుకోండి. తీవ్ర నిరాశే కదా! ఈ ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఒక జిల్లాలో ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీకి ఉన్నదే ఒకే ఒక్క పోస్ట్. ఆ ఒక్క పోస్ట్ మీద ఆశలు పెట్టుకుని వేల మంది అప్లై చేశారు. కాని రిజల్ట్స్ రోజునేం చెప్పారు తెలుసా? ఆ ఉన్న ఒక్క పోస్ట్ కూడా ఇప్పుడు లేదు అని. ఎంత దారుణం ఆలోచించండి. పోస్టులు మాయమవ్వడం ఒక ఎత్తైతే, దీనివల్ల అభ్యర్థులు ఆర్థికంగా, మానసికంగా ఎంత నష్టపోయారో చూడాలి. వాళ్లు చెల్లించిన మూల్యం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలా మంది అభ్యర్థులు 860 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టారు. ఇది కూడా నాన్ రీఫండబుల్, అంటే ఒక్కసారి కడితే మళ్లీ వెనక్కి ఇవ్వరు. అంటే ఒక ఉద్యోగముంది, అది మనకు వస్తుందేమో అనే ఆశతో ఈ డబ్బు కట్టారు. కాని తీరా చూస్తే ఆ ఉద్యోగమే లేదని అంటున్నారు. అంటే వాళ్లు కట్టిన డబ్బు లేని ఉద్యోగం కోసమనమాట. సరే, పోస్ట్ లేకపోవడం సిస్టమ్ తప్పు కదా. మరి అభ్యర్థులకు ఎంత డబ్బు తిరిగి ఇచ్చారో? 0. ఒక్క రూపాయి కూడా వాపసివ్వలేదు. ఈ విషయంలో శేఖర్ సర్ అనే ఒక కామెంటర్ ఆవేదన చాలామంది అభ్యర్థుల మనసులో మాటలా ఉంది. ఆయనేమంటున్నారంటే, సాధారణంగా పోస్టులు పెరిగాయని వింటాం, కాని ఫలితాల రోజున ఒక పోస్టు అసలు లేదని ప్రకటించడం ఇది ఎలా న్యాయం అని. ఈ ప్రశ్న వేలాది మందిని తొలిచేస్తోంది. మరి డబ్బు ఎందుకు తిరిగివ్వలేదు అని మనకు డౌట్ రావచ్చు. అక్కడే ఉంది అసలు పాయింట్. నోటిఫికేషన్లోనే ఒక క్లాజ్ పెట్టారు, ఈ ఫీజు నాన్ రీఫండబుల్ అని. అంటే కారణం ఏదైనా కానివ్వండి, చివరికది వాళ్ల తప్పైనా సరే డబ్బు మాత్రం వెనక్కి రాదు, అంతే. సరే, ఈ ఇష్యూ కేవలం పోస్టులు, డబ్బుల గురించే కాదు, అంతకు మించి మన న్యాయ వ్యవస్థ జవాబుదారీతనం మీదనే కొన్ని సీరియస్ క్వశ్చన్స్ రేజ్ చేస్తోంది. అవేంటో చూద్దాం. ఇప్పుడు మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఇదే. న్యాయం చేయాల్సిన కోర్టులోనే ఇలా జరిగితే ఇంక న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఒక సామాన్యుడు తన బాధను ఎవరితో చెప్పుకోవాలి? ఇది నిజంగా మనందర్నీ ఆలోచింపజేయాల్సిన విషయం. ఇది ఒక సమస్య అయితే, ఇంకో పెద్ద సమస్య కూడా ఉంది. ఇది జూనియర్ అసిస్టెంట్ ఫలితాలకు సంబంధించింది. నోటిఫికేషన్లో చాలా క్లియర్గా జిల్లాల వారీగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అంటే ఏ జిల్లా వాళ్లు ఆ జిల్లా పోస్టులకే పోటీపడతారు, సింపుల్. కానీ రిజల్ట్స్ ఎలా ఇచ్చారో తెలుసా? స్టేట్ లెవెల్ మెరిట్ బేసిస్ మీద ఇచ్చారు. దీనివల్ల ఏమైందంటే, టాప్ మార్క్స్ వచ్చిన ఒకే అభ్యర్థి పేరు 2-3 జిల్లాల లిస్టులలో వచ్చింది. కాని వాళ్లు జాయిన్ అయ్యేది ఒక్క జాబ్లోనే కదా. దాంతో మిగతా జిల్లాల్లో పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. ఆయా జిల్లాల అభ్యర్థులకు పెద్ద అన్యాయం జరిగిపోయింది. సరే, ఇదంతా జరిగింది. మరి ఇప్పుడు అభ్యర్థులు ఏమంటున్నారు? వాళ్ల డిమాండ్సేంటి? దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? నెక్స్ట్ ఏం జరగాలి? అభ్యర్థులు అడుగుతున్నవి చాలా సింపుల్ అండ్ ఫేర్ పాయింట్స్. వాళ్లు కోరుకునేది ఒకటే, మీరు ఇచ్చిన ఒరిజినల్ నోటిఫికేషన్కి కట్టుబడి ఉండండి. తీసేసిన పోస్టులను మళ్లీ తీసుకురండి, వాటిని భర్తీ చేయండి. సెలక్షన్స్ అనేవి
చెప్పినట్టే జిల్లాల వారీగానే చెయ్యండి. అట్లీస్ట్ రాబోయే సెకండ్ లిస్ట్ అయినా సరే పారదర్శకంగా ఈ రూల్స్ ప్రకారమే రిలీజ్ చేసి తమకు న్యాయం చెయ్యాలని గట్టిగా కోరుతున్నారు. చివరిగా ఈ మొత్తం వ్యవహారాన్ని ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒక వ్యవస్థ తను పెట్టుకున్న రూల్స్నే తానే ఫాలో అవ్వకపోతే ఇక అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనమనేది ఎక్కడుంటుంది? ఆలోచించండి. ఇది కేవలం కొన్ని వేల ఉద్యోగాల సమస్య కాదు. ఇది మొత్తం సిస్టమ్ మీద ప్రజలకుండే నమ్మకానికి సంబంధించిన ప్రశ్న.